అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మన వంటలు మన ముచ్చట్లు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరు బాగున్నారని ఆశిస్తూ, మామిడికాయల సీజన్ స్టార్ట్ అయిందంటే చాలు రకరకాల ఊరగాయల్ని పచ్చళ్ళని ప్రిపేర్ చేసుకుంటుంటాం కదా. పచ్చి మామిడికాయలతో ఎన్నో రకాల ఊరగాయల్ని ప్రిపేర్ చేస్తుంటారు కదా. కానీ ఎప్పుడైనా ఈ ఊరగాయని ట్రై చేసి చూసారా? ఊరగాయలు అంటేనే కారం, ఉప్పు, ఆవపొడి ఇవన్నీ కంపల్సరీగా ఉంటాయి కదా. కానీ ఇందులో అస్సలు కారం యూజ్ చేయకుండా ప్రిపేర్ చేసి ఆవకాయ, వేడి అన్నంలో ఈ ఆవకాయ కలుపుకొని తింటే ఎంత బాగుంటుందో తెలియ కాదండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు ఈ ఆవకాయని. మరిలో తెలంగాణలో కంపల్సరీగా ప్రిపేర్ చేసుకునే ఈ పికల్ని ఉప్పావ అని, పువ్వుల కారం అని పిలుస్తుంటారు. ఉప్పావని సింపుల్గా చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. ముందుగా మామిడికాయలను తీసుకొని బాగా క్లీన్ చేసుకొని డ్రై క్లాత్తో తుడిచేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో నువ్వుల నూనెని యాడ్ చేసుకొని అందులో ఆవాలు అలాగే మెంతుల్ని కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత ముందుగా కచ్చపచ్చగా పట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ని కూడా అందులో యాడ్ చేసుకోవాలి. మళ్ళీ లైట్గా కలర్ చేంజ్ అవ్వగానే గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో ప్యాన్లో ఇంకొంత నువ్వుల నూనెని తీసుకొని వేడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాంట్లో తాలింపు వేయాల్సిన అవసరం లేదు, అలాగే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తుడుచుకుని పక్కన పెట్టుకున్న మామిడికాయలు ఉన్నాయి కదా, వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మామిడికాయ ముక్కలు అనేది చిన్న సైజులోనే కట్ చేసుకోండి, బాగా పెద్దగా ఉంటే పికల్కి అంత బాగుండవు. మామిడికాయ ముక్కల్ని ఇంట్లోనే కట్ చేసుకున్నట్టయితే కట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ముక్కలన్నీ ఒక సైడ్కి తీసుకుని దానిపైన పేపర్ లాగా ఒక లేయర్ ఉంటుంది, అది రిమూవ్ చేసుకొని ఒక డ్రై క్లాత్తో ఈ ముక్కలన్నీ కూడా తుడిచేసుకొని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. కదండి, వీటిలో ఉన్న జీడి ముక్కల్ని కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. జీడి ముక్కలు అంటే ఇందులో వచ్చిన సీడ్స్ ముక్కలండి, అవి కూడా మనం ఈ పికల్లో యూజ్ చేస్తాము. ఇప్పుడు ఈ ముక్కల్ని ఏదైనా గ్లాస్తో కానివ్వండి లేదా ఏదైనా గిన్నెతో కానివ్వండి కొల్చుకోవాలి. ఇక్కడ ఈ గిన్నెతో ముక్కల్ని తీసుకున్నాము. 4 గిన్నెల ముక్కలు తీసుకుంటే దానికి 1 గిన్నె నువ్వుల పొడి, 1/2 గిన్నె ఆవాల పొడి, ఒక 2 స్పూన్స్ మెంతులు జీలకర్ర పౌడరు, అలాగే 1/2 గిన్నె సాల్ట్ కొంచెం తక్కువగానే వేసుకోండి, మళ్ళీ టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. మీరు దేంతోనైనా మెజర్ చేసుకోండి, కానీ దేంతో చేసుకున్న 4 వంతులు మామిడికాయ ముక్కలు తీసుకున్నట్టయితే 1 వంతు నువ్వుల పొడిని తీసుకోవాలి. ఇదే ప్రాపర్ మెజర్మెంట్ అండి. మనం ముందుగా తాలింపు పెట్టుకున్నాం కదా, ఆ తాలింపు చల్లగైన తర్వాత అందులో 2 స్పూన్స్ పసుపును కూడా యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అన్ని పొడులు యాడ్ చేసుకున్నాం కదా, వాటిని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని అందులో తాలింపును కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పొడులన్నిటిని కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి, లేదంటే ఉండలుగా ఉండిపోతాయి. ఇప్పుడు మనం ముందుగా నువ్వుల నూనెని వేడి చేసుకొని పెట్టుకున్నాం కదా, అది చల్లగైన తర్వాత మామిడికాయ ముక్కల్లో యాడ్ చేసుకొని ముక్కలకు బాగా పట్టించి ఈ ముక్కల్ని పొడులన్నీ మిక్స్ చేసుకున్నాం కదా అందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా జీడిని పక్కన తీసుకొని పెట్టుకున్నాం కదా, జీడి ముక్కల్ని వాటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకొని ఆ ముక్కల్ని కొంచెం చల్లగైన తర్వాత ఇప్పుడు ఈ పికల్లో యాడ్ చేసుకోవాలి. ఈ జీడి ముక్కల్ని డ్రై రోస్ట్ చేసుకొని పికల్లో యాడ్ చేయడం వల్ల పికల్ ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. అంతే కదండి, ఈ జీడి అనేది హెల్త్ కూడా చాలా మంచిది. ఈ పొడులన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. స్మాల్ టిప్ అండి, పికల్స్లో ఎప్పుడు కూడా క్రిస్టల్ సాల్ట్ అంటే గల్లుప్పునే యూజ్ చేయాలి, నార్మల్ సాల్ట్ యూజ్ చేయకూడదు. గల్లుప్పు యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ రోజులు పికల్ నిలువ ఉంటుంది. ఇప్పుడు ఇందులో ముందుగా వేడి చేసుకొని చల్లగా చేసుకున్న ఆయిల్ ఉంది కదా, నువ్వుల నూనె, అది మొత్తం ఇందులో యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. పొడులన్నీ కూడా ఈ ముక్కలకు బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. చేతులతోనే మిక్స్ చేసుకోవాలండి. స్పూన్తో మిక్స్ చేసుకున్నట్టయితే ముక్కలకు సరిగ్గా పట్టవు, బాగా మిక్స్ అవ్వవు. కాబట్టి చేతితోనే మిక్స్ చేసుకోండి. మీరు ఎన్ని రకాల ఊరగాయలని ప్రిపేర్ చేసుకుంటారు? మీలో ఎంతమందికి ఈ నువ్వుల ఆవకాయని ప్రిపేర్ చేసుకోవడం తెలుసో కమెంట్లో చెప్పండి. అంతేకాదండి, ఈ నువ్వుల పికల్ని మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఒకవేళ ట్రై చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్లో తప్పకుండా చెప్పండి. ఇప్పటివరకు ఈ వీడియోని చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. ఇదిగోండి, చూస్తున్నారు కదా ఎంత బాగుందో కదా నువ్వుల ఆవకాయ. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ఊరగాయ పచ్చడిని
పచ్చడి జాడీల్లో కానివ్వండి లేదా గ్లాస్ జార్లలో కానివ్వండి యాడ్ చేసుకోండి. ప్లాస్టిక్ బాటిల్స్లో కానివ్వండి, బాక్సెస్లో కానివ్వండి అస్సలు పెట్టుకోవద్దండి. ప్లాస్టిక్ అనేది హెల్త్కి అంత మంచిది కాదు కదా. సో ఇలా జాడీలో పెట్టుకోండి. ఊరగాయని జాడీలో యాడ్ చేసిన తర్వాత మూత పెట్టుకొని 3 days వరకు పక్కన పెట్టుకోవాలి. 3 days తర్వాత ఒక పెద్ద బౌల్లోకి ఆ పికలంతా కూడా యాడ్ చేసుకొని పికల్ని బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ అనేది టేస్ట్ చేయాలి. ఇప్పుడు ఒకవేళ సాల్ట్ తక్కువగా ఉన్నట్టయితే చూసుకొని యాడ్ చేసుకోండి. అంతేకాదండి, ఒకవేళ ఆయిల్ కూడా తగ్గినట్టయితే నువ్వుల నూనెని వేడి చేసుకొని చల్లగైన తర్వాత ఇందులో యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్లో యాడ్ చేసిన పికల్ని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నట్టయితే టేస్ట్ అనేది అర్థమవుతుంది. పికల్స్లో ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే యాడ్ చేయాలండి. ఆయిల్ తక్కువగా ఉన్నట్టయితే ముక్క అనేది మెత్తబడుతుంది. అంతేకాదు సాల్ట్ కూడా కరెక్ట్గా ఉండాలి. సాల్ట్ తక్కువైనట్టయితే పికల్ తొందరగా పాడవుతుంది. ఈ ఇంపార్టెంట్ టిప్స్ని ఫాలో అవుతూ ఇక్కడ చెప్పిన మెజర్స్లో ఈ పికల్ని ట్రై చేసి చూడండి. చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. తెలంగాణలో ఈ పికల్ని ఇష్టపడని వారంటూ ఉండరండి, అంత బాగుంటుంది ఈ పికల్ అనేది. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ జాడీలో ఈ పికల్ని యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది యూజ్ చేయడానికి ఏదైనా చిన్న జార్లో ఈ పికల్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఊరికే ఈ పెద్ద జార్కి తడి తగిలినట్టయితే పికల్స్ తొందరగా పాడవుతాయి. అంతేనండి, చూసారు కదా తెలంగాణ స్పెషల్ ఉప్పావా అంటే నువ్వుల కారం రెడీ. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్లో చెప్పండి. అంటే మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హైప్ ఇవ్వడం మర్చిపోవద్దు. బాయ్.